ఒక అడవిలో చలాకీ కోతి మరియు చురుకైన తోడేలు ఉండేవి. ఒకరోజు కోతి వేటగాడిని చూస్తుంది. అతడు నది ఒడ్డున జంతువులను పట్టుకోవడానికి వల వేస్తాడు. అది చూసిన కోతి వెంటనే తోడేలుకి చెప్తుంది. తోడేలు వెళ్ళి ఇతర జంతువులకి సమాచారం ఇచ్చింది. ఇంతలో ప్రమాదం తప్పించుకుపోయిందని అనుకుంటుండగానే కోతి వేటగాడు వేసిన వలలో పడుతుంది. అది చూసిన తోడేలు ఎంతో ధైర్యం చేసి కోతిని విడిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో వేటగాడు వచ్చి వాటిని వెంబడిస్తాడు. అప్పుడు కోతి చెట్ల చాటు నుంచి పండ్లను వేటగాడిపై వేస్తుండగా తోడేలు వేటగాడిని బురదలోకి తోస్తుంది. వేటగాడు ఆ బురదలో చిక్కుపోవడంతో కోతి మరియు తోడేలు మంచి స్నేహితులుగా మారి ఇతర జంతువులతో కలిసి ఆనందంగా జీవిస్తాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక అడవిలో గ్రద్ద ఉండేది. అడవిలో ఉండే పక్షులన్నిటికీ అదే రాజుగా ఉండేది. గ్రద్ద ముసలిదైపోవడంతో, పక్షులారా, మీకు ఒక పరీక్ష పెడుతున్నా. అందులో ఎవరు గెలిస్తే వారికే నా అధికారం దక్కుతుంది. అడవికి దక్షిణంలో ఒక చెరువు ఉంటుంది. అందులో ఒక బంగారు కడియం ఉంటుంది. అది ఎవరు తీసుకొస్తే వారికే నా అధికారాన్ని ఇస్తాను. అడవిలో పక్షులన్నీ వేగంగా ఎగురుతూ చెరువు దగ్గరికి వెళ్తాయి. కానీ చెరువులో ఉన్న బంగారు కడియాన్ని ఎలా తీయాలో ఎవరికీ అర్థం కాదు. మునిగితే చచ్చిపోతామని భయం వేసి తలా ఒక కడియాన్ని బయట కొనుక్కొని తీసుకువెళ్ళి గ్రద్దకి ఇస్తారు. పిట్ట మాత్రం వట్టి చేతులతో వచ్చి ఏదో ఒక కాగితం ఇస్తుంది. గ్రద్ద, మీరందరూ నన్ను మోసం చేయాలని కడియాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? నిజానికి చెరువులో నేను ఏ కడియం పెట్టలేదు. కడియం కోసం ఎవరైనా సాహసం చేసి చెరువులో దూకితే వారిని కాపాడి చీటీ ఇవ్వమని అందులో ఉండే చేపకు చెప్పాను. పిట్ట ఒక్కతే నిజాయితీగా అలా చేసింది. కాబట్టి పిట్టకే నా తర్వాత అధికారం దక్కుతుంది అని చెప్తుంది గ్రద్ద. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేది. జింక చాలా చురుకుగా ఉండేది. కానీ కొంచెం గర్వంగా కూడా ఉండేది. నేను అతి వేగంగా పరిగెడతాను, ఎవరూ నన్ను పట్టుకోలేరు అని చెప్పేది. ఒకరోజు జింక తన స్నేహితుడు ఉడత మరియు గొర్రె, కోతి కలిసి ఆటలాడుతున్నప్పుడు ఒక పెద్ద వాగు ఎదురైంది. అప్పుడు జింక, నాపై ఆధారపడండి, నేను ఈ వాగు దాటి తీసుకెళ్తాను అని జింక గర్వంగా చెప్పింది. కానీ జింక వాగు దాటబోయి నీటిలో జారిపడింది. స్నేహితులందరూ భయంతో చూస్తూ జింకను రక్షించేందుకు కలిసి పనిచేస్తారు. కోతి ఒక పెద్ద కొమ్మను తెచ్చి జింక పట్టుకునేలా చేసింది. ఉడత, గొర్రె జింకను బయటికి తీయడంలో సహాయం చేశారు. జింక నీటిలో నుంచి బయటికి వచ్చి, నన్ను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. గర్వం వదిలి కలిసి ఉంటేనే నిజమైన బలం ఉంటుంది అని ఇప్పుడు అర్థమైంది అని చెప్పి మిత్రులతో ఆనందంగా కలిసిమెలిసి ఉండేది జింక.